చాలామంది అంటారు ఫేస్లో ఏంది అట్లుంది అట్లుంది అంటే మనము పేరు రావడం గొప్ప కాదు, దాన్ని కాపాడుకోవడం గొప్ప. కష్టపడడం ఇష్టంగా చాలా మీ కష్టానికి దగ్గర ఫలితం వచ్చింది. 64 సీట్లు వచ్చినాయి. ఫస్ట్ 64 సీట్లు రాగానే రేవంత్ రెడ్డి గారు మీకు కాల్ చేసిండ్రు, మీరు క్యాబినెట్లో వస్తున్నారా అని చెప్పారా, ఏం చెప్పినారు? అప్పుడు మీకున్న ఉద్విగ్న క్షణాలంటే అంటే అధికారంలోకి వస్తున్నారు సీతక్క ఉన్న రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడుకుంటారు అనుకో, మా భావజాలాలు మా ఐడియా ఆలోచనలతోనే అనుకరణ జరుగుతుంటుంది అంతే. అక్క ఇట్లా అట్లా ఏం చర్చలు జరగదు. జనరల్గా గెలిచిన తర్వాత పోయినసారి ఆయన ఓడిపోయినప్పుడు నేను గెలిచిన అనే తృప్తి లేకుండా పోయింది. వాస్తవం చాలా బాధపడ్డాము. నేను గెలిచిన అనే తృప్తి కూడా లేదు, చాలా ఇబ్బంది పడ్డా. మరి గెలవాల్సింది ఇట్లా అయింది అట్లా. ఎంపీ అయ్యేదానికి కూడా మాకు కూడా ఇది ఉండే. అప్పుడు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా నేను ఇక్కడే ఉప్పల్లో పనిచేసినాము. తర్వాత అధ్యక్షుడు అయ్యిండు, తర్వాత ఎంపీ అయ్యిండు, అధ్యక్షుడు అయ్యిండు, సీఎం అయ్యిండు. అంతకుముందు కూడా నన్ను చాలామంది పార్టీలకు బయటికి రమ్మని అన్నారు, లేదా విత్ ఇన్ పార్టీలోనే కూడా నువ్వెందుకు రేవంత్ రెడ్డి గారితో ఉంటావు, నీకే ఇగో మేము రేవంత్ రెడ్డి నమ్మవద్దు, నీకే నీ గురించే మేము అధిష్టానం దగ్గర చెప్తాం, నీకు అవసరమైతే ప్రెసిడెంట్ ఇప్పిస్తామని కూడా కొంతమంది విత్ ఇన్ పార్టీలో నాకు అన్నారు. ఎస్, నేను వచ్చింది ఒక నేపథ్యము, ఒక మా కుటుంబాలు మేము ఒకరితో ఉన్నామంటే అది ఎక్కడికో ఒకరికి ఒడ్డును చేర్చేంతవరకు అయితే ఉండాల్సిందే. మనల్ని అంతగా అభిమానించే వాళ్ళని ఎప్పుడు మనం మన స్వప్రయోజనాల కోసం అంటే చాలామంది రేవంత్తో జర్నీ చేసిన వాళ్ళు చాలామంది కట్టాయి వెళ్ళిపోయినారు. కానీ మీరు అంటే మీతో పాటు ఇంకొంతమంది మిత్రులు కడదాకా ఉన్నారు. అంటే నమ్మకం ఉండిందా ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తామని? అధికారంలోకి వస్తామో అనేది ఉంది. సరే, కష్టం నేను అనేది అదే అంటున్నా. అధికారం వస్తే ఏదో సుఖపడతాం, అధికారం లేకుంటే ఏదో కష్టపడతాం అని కాదు. అధికారం వస్తే పబ్లిక్ మనల్ని గెలిపించిన ప్రజలకు ఎక్కువ, మన కాన్స్టిట్యున్సీకి ఎక్కువ న్యాయం చేసుకుంటాము, ఎక్కువ పనులు తెచ్చుకుంటాం అనే స్వార్థం ఒకటి, అదే అంతే తప్ప ఇప్పుడు మనం బందీ అయిపోతున్నాం అనేటువంటి బాధ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి కొన్ని అడ్డంకులు వస్తాయి, ఇక్కడికి వెళ్ళొద్దు అని ఇట్లాంటివి కూడా ఉంటుంది. అయినా కూడా లేదు వెళ్ళాలని మేము చొచ్చుకొని వెళ్ళిపోతాం. ఉంది మీరు ఎల్బీ స్టేడియంలో సీతక్కను నేను అనే స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం చేయగానే ఆ ఉద్యోగ క్షణాలు, ఆనంద బాష్పాలు, ట్రైబల్ ములుగు ఏరియా, మేడారం ఏరియా చాలామంది ఒక రకమైన అది ఉంది. రైట్, ఇప్పుడు మీకు పంచాయతీరాజ్ శాఖ మీకు ఇష్టమైన శాఖ ఇచ్చారా లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఇష్టమైన శాఖ మీరు కోరుకున్నారా లేకుంటే? ఇష్టమైన కోరుకున్నా. సీతక్క ఏదో హోం మంత్రి అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఎందుకులే మనకు అని. ఇదైతే కొంచెం నేను ఫస్ట్ అయితే ఈ శాఖలో ప్రజలకు దగ్గరగా ఉండే శాఖ అనుకున్నా. తర్వాత మనలాంటి బ్యాక్వర్డ్ ఏరియాలలో మేజర్గా రూరల్ డెవలప్మెంట్ కొంత జరుగుతుంది, పేదరిక నిర్మూలన, మహిళల కోసం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇందులో కొన్ని రోజులైనా దీంట్లో ఉండి కొంత సర్వీస్ చేయాలి. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అతి పెద్ద శాఖ. అవును, తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు చాలా చాలా కీ రోల్. ఈ 8 నెలలుగా ఈ 8 మంత్స్గా మీరు ఏం పట్టు సాధించారు ఆ శాఖ మీద? వాస్తవానికి అంటే ఇప్పుడు మహిళా గ్రూప్లో కూడా మా పంచాయతీ రాజ్లోనే వస్తుంది. తర్వాత గ్రామ పంచాయతీల యొక్క పని విధానాన్ని కూడా మేము మెరుగుపరుచుకుంటూ ఉన్నాం. అన్ని శాఖలలో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు కానీ, రివ్యూస్ కానీ, తర్వాత రూరల్ డెవలప్మెంట్, రోడ్స్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఫండ్స్ అలొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా మేము వర్క్స్ మొదలుపెట్టినాం. వాస్తవానికి మాకు వచ్చిన 3 నెలల తర్వాత 3 నెలలు ఎలక్షన్స్ పోయినాయి. యాక్చువల్గా ఒక నెల రోజుల నుంచి అసలు వ్యవస్థను మేము గాడిలో పెడుతున్నాం. 13వ తారీఖు నుంచి జిల్లాల వారీగా కూడా ఉమ్మడి జిల్లాలు పర్యటించి అక్కడ ఉండేటువంటి గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకొని వాటికి తగ్గట్టుగా కూడా మేము ప్రోగ్రామ్స్ సార్ట్అవుట్ చేసుకొని కింది వరకే వెళ్ళగలుగుతాం. అయితే మనకు ఒక బ్రేక్ ఏమొస్తుందంటే స్థానిక సంస్థలన్నీ ఏమీ లేకపోవడంతో మనం ఏం చేసినా అక్కడ కనిపించని పరిస్థితి అయితే కనబడ్డది. అది కొంత బీసీ కులగణన, అది కొంత రిజర్వేషన్స్ పెంపు ఉంది కాబట్టి అది కొద్దిగా డిలే అవుతుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో తొందరలో ఎలక్షన్స్ పెట్టుకొని గ్రామాలన్నీ కూడా గాంధీ గారు కన్న కలల గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు అనే విధంగా తీర్చిదిద్దాలని, దానికోసం మేమందరం కూడా మా డిపార్ట్మెంట్ కానీ కింది వరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకి కానీ చాలా ఇంపార్టెంట్ ఆన్సర్. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో పెడతారు అంటే ఆల్రెడీ బీసీ కులగణనకు సంబంధించినటువంటి కార్యక్రమము మా ప్రిన్సిపల్ సెక్రటరీ, మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఆ పనిలో ఉన్నారు. అది ఈ నెల ఎండింగ్ వరకు మరి వారు ఏం రిపోర్ట్ ఇస్తారు ఏందని చూసి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే మీరు సర్కారు కొలు తీరగానే సర్పంచుల పథకాలు అయిపోయింది, పల్లెల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? అది స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. తర్వాత మేము రెగ్యులర్గా అధికారులకు ప్రోగ్రామ్స్ ఇస్తూ
ఎవ్రీ మంత్లీ ఒక ఫ్రైడే క్లీనింగ్ డే లాగా పెట్టుకున్నాం. ఇప్పుడు స్వచ్ఛదనం పచ్చదనం తోటి 5 రోజుల నుంచి మళ్ళీ కార్యక్రమం చేస్తున్నాం. రెగ్యులర్గా అక్కడ ఉన్నటువంటి డిపిఓలతోటి, కలెక్టర్స్ తోటి, అడిషనల్ కలెక్టర్, మనకు లోకల్ బాడీస్ కలెక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాము పల్లెలను బాగు చేయాలని. అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా దీన్ని పెంచుతాం. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి విష జ్వరాలు అవి ఇవి ఉంటున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న స్వచ్ఛదనం పచ్చదనం నిన్నటితో అది అయిపోవడం జరిగింది. ఎవ్రీ మంత్ 2-3 డేస్ కంపల్సరీ చేయాలని. బాగా వేస్తున్న సమస్య నిధుల కొరత, పెండింగ్ బిల్లు క్లియరెన్స్. ఎందుకంటే గత సర్కారు చేసిన అప్పులు చాలా ఉన్నాయి. చాలా మంది సర్పంచులు మీ ఇంటి చుట్టూ, తర్వాత మీకు కాన్ఫరెన్స్ పోతే మీ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఎలా సాటిస్ఫై చేస్తారు? అది ప్రాబ్లం ఉంది వాస్తవానికి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా లోటు బడ్జెట్లో ఉంది. 7 లక్షల కోట్ల అప్పు, మరి ఎవ్రీ ఇయర్ 40,000 కోట్ల వడ్డీలు కట్టడము, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా కొంత మనకి రైతు రుణమాఫీ అనేది చాలా పెద్ద బర్డన్. 30,000 కోట్ల వరకు దాదాపు 26 నుంచి 30,000 దాకా పోయింది. ఇది ఇంకా కొంతమంది కూడా ఉంటాయి. అది మేజర్గా మనం ఒక టార్గెట్ టైం పెట్టుకున్నాం కాబట్టి 15th ఆగస్టు అది అయిపోయిన తర్వాత కొన్ని క్లియరెన్స్ అవుతాయని నేను భావిస్తాను. ఎంత వీలైతే ఇప్పటివరకు కూడా దాదాపు 900 కోట్లు మెయింటెనెన్స్ కోసం కావచ్చు, సాలరీస్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఫర్దర్గా జరిగినటువంటి వర్కులే కూడా కొంత రిలీజ్ చేస్తాం. కానీ మా 10 ఏళ్ల హయాంలో పల్లెలు బాగున్నాయి, ఊరూరా రోడ్లు ఉన్నాయి, ఇంటింట నల్లా ఉంది అని ఘనంగా చెప్తుంది గత ప్రభుత్వం. ఈ 8 నెలల టైంలో మీరు రివ్యూ చేసిన టైంలో ఏం చెప్తారు మీరు? అంటే వాళ్ళు ఏదున్నా ఏం బాగలేకున్నా అది బయటికి రానియొద్దు అనేది వాళ్ళ సిద్ధాంతం. డైరెక్ట్గా అసెంబ్లీలోనే కేటీఆర్ గారు మొన్న అన్నారు, మీరు అప్పులు ఉన్నాయి అంటే ఎవరు వస్తారని. మరి అప్పులు దాచుకొని మనం బాగున్నాం అంటే మరి ఇది ఎప్పుడో ఒకసారి కుప్పగూలుతుంది కదా. ప్రజల్ని సిద్ధం చేయాలి, ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉండాలి, ప్రజాప్రతినిధులు కూడా మన వ్యవస్థ ఇది, దానికి తగ్గట్టుగా పొదుపుగా నిధుల వాడకాన్ని ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణ పెంచాల్సిన అవసరం. కాబట్టి మీరు చూసినట్టుగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ధర్నాలు చేసిరు వాళ్ళ హయాంలోనే. అదేవిధంగా మరి చాలా డబ్బులు కూడా పెద్ద ఎత్తున పెండింగ్ ఉన్నాయి, డైవర్ట్ అయినాయి. మరి నిన్నగాక మొన్న అదే అధికారులు, వారు ఇచ్చినటువంటి అధికారులే ఉన్నారు, వాళ్ళ హయాంలోనే RWSలో మేమే దాదాపుగా అంటే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి 1 కోటి రూపాయల లెక్క SDF ఇచ్చారు. ఇంకా మేము ఇక్కడ నుంచి కూడా డబ్బులు కేటాయించాం, దాదాపుగా 200-300 కోట్లు అట్లా. అంటే లోకల్గా కూడా బోర్లు అవి వేసుకున్నారు. అవకాశం ఉన్నాక ఎందుకు వేస్తాం? కేసీఆర్ ఏమంటారంటే మీరు రాగానే నీళ్ళు వస్తలేవు అంటే ఎవరమైనా మంచిగా ఇచ్చుకోవాలనే కోరుకుంటాం కదా. మేము రాగానే కూడా 7 లక్షల ఊర్ల అంటే ఇండ్లకు నీళ్ళు వస్తలేవు అనేది సర్వే వచ్చింది మాకు. కానీ ఇంటింటికి నీళ్ళు ఇచ్చామన్నారే. అదే అంటున్నా. ఇప్పుడు కొంతమంది అధికారులు వచ్చి మేడం నా దగ్గర మీరు మాకు సంతకం పెట్టుకుంటే మాకు పైనుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా ఉద్యోగం తీసేస్తుంది.